నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ నగరాన్ని పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలి. నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ పిలుపు. వార్షిక తనిఖీలలో భాగంగా కాకినాడ వన్ టౌన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. బాధితుల ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలని ఆదేశం. కాకినాడ ఎన్సీసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ఎన్సీసీ డే వేడుకలు. క్రమశిక్షణతో కెరీర్ను ఏర్పరచుకునేందుకు ఎన్సీసీ ఎంతగానో తోడ్పడుతుందన్న కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్. డీటెయిల్స్ చూస్తే, వార్షిక తనిఖీల్లో భాగంగా కాకినాడలోని వన్ టౌన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, రిసెప్షన్, లాకప్, మెన్ బ్యారెక్, టెక్నికల్ రూమ్ పరిసరాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వారి విధులకు సంబంధించి పలు సూచనలు చేశారు. అదే విధంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిఐ, ఎస్ఐలకు పలు సూచనలు చేశారు. ఎల్లవేళలా ఫిర్యాదులు స్వీకరించడం, బాధితుల ఫిర్యాదుపై సత్వరం స్పందించి సేవలు అందించాలని సూచించారు. కాలనీలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలను చైతన్యపరచాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఇవాళ కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పెండింగ్ ఫైల్స్ కానీ, అట్లనే స్టేషన్ రికార్డ్స్ ఏమేమి మెయింటైన్ చేయాలో అవన్నీ అప్ టు డేట్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, యూఐ కేసెస్ ఇవంతా రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ జనరల్ క్రైమ్ అంతా కంట్రోల్లోనే ఉంది. కొంత ప్రాపర్టీ అఫెన్సెస్ డిటెక్షన్ అండ్ రికవరీలో ఇంప్రూవ్మెంట్ చూపించాలని ఇండికేట్ చేయడం జరిగింది ఎస్హెచ్ఓ గారికి. అట్లనే సిబ్బందితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో కనుక్కొని అవన్నీ రిడ్రెస్ చేయడానికి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అట్లనే మహిళా పోలీస్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తగ్గేలాగా, అట్లనే పిల్లలకి, మైనర్ గర్ల్స్ పాక్సో కేసెస్ బారిన పడకుండా వాళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అలానే వివిధ రకాలైన పాక్సో రిలేటెడ్ అఫెన్సెస్ గురించి అవగాహన కల్పించడానికి ఇంకా బెటర్ వర్క్ చేయాలని మహిళా శక్తి టీమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ టీమ్స్తో కోఆర్డినేట్ చేసుకొని గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇట్లాంటి అఫెన్సెస్ జరగకుండా మైనర్ బాలికలకి మరింత అవగాహన కల్పించాలని చెప్పడం జరిగింది.